ఇవాళ ఐబొమ్మ రవి విచారణ ముగియనుంది. 5 రోజుల విచారణలో రవి నోరు విప్పలేదని తెలుస్తోంది. 4 గంటల పాటు ప్రశ్నిస్తున్న పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టుగా సమాచారం. మొదటి రోజు కస్టడీలో భాగంగా వెబ్సైట్లు, సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల సంబంధాలపై ఆరా తీశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక రెండో రోజు ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యక్షమైన సినిమాలు, బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. ఇక మూడో రోజు కస్టడీలో రవికున్న భారీ నెట్వర్క్ తో పాటు ఐపీ అడ్రస్ల మీద ఆరా తీశారు. మూడో రోజు స్వయంగా రవిని క్వశ్చన్ చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఆయన ముందు కూడా రవి నోరు విప్పలేదు. ఎథికల్ హ్యాకర్స్ ని పిలిచి, సర్వర్స్ ని పిలిచి ఇతర అంశాల మీద అడిగి తెలుసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక నాలుగో రోజు కస్టడీ విచారణలో భాగంగా బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బుల తరలింపుపై ఆరా తీశారు. ఐదో రోజు కస్టడీ విచారణలో భాగంగా ఆధారాలు ఎదురుగా ఉంచి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్ల కొనుగోలుపై ఆరా తీశారు. కస్టడీ విచారణలో భాగంగా పొంతనలేని సమాధానం చెప్తున్నాడు రవి. ఇవాళ ఐబొమ్మ రవి విచారణ ముగియనుంది. 5 రోజుల విచారణలో రవి నోరు విప్పలేనట్టుగా తెలుస్తోంది. 4 గంటల పాటు ప్రశ్నిస్తున్న పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టుగా సమాచారం. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. అక్షయ, మరికొద్దిసేపట్లో 5వ రోజు కూడా కస్టడీ విచారణ ముగియనుంది ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి. ఇప్పటివరకు కూడా గడిచిన 4 రోజుల నుంచి ఐబొమ్మ రవి ఇప్పటివరకు కూడా పొంతలేని సమాధానాలు ఇవ్వడం, తర్వాత నోరు విప్పకపోవడం, ఇదంతా కూడా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రశ్నార్థకంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమాలకు సంబంధించి కావచ్చు, ఓటీటీ కంటెంట్ సంబంధించిన సినిమాలకు సంబంధించి కావచ్చు, ఈ 4 రోజుల కస్టడీలో భాగంగా అన్ని కోణాల్లో ప్రశ్నించినప్పుడు కూడా ఐబొమ్మ రవి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాబట్టలేకపోయారు. మొదటి రోజు కస్టడీ విచారణను పరిశీలిస్తే మొదటి రోజు కూడా అంటే ఇటు వెబ్సైట్స్, సర్వర్స్, అలాగే బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన నిర్వాహకుల సంబంధాలపై కూడా ఆరా తీశారు. పొంతలేని సమాధానాలను ఇచ్చాడు రవి. అలాగే రెండో రోజు కస్టడీలో టర్మ్ ఇన్సూరెన్స్లో భాగంగా అలాగే ప్రత్యక్షమైన సినిమాలకు సంబంధించి, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా ప్రశ్నించారు. ఇక మూడో రోజు స్వయాన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రశ్నించారు. నోరు విప్పలేదు ఐబొమ్మ రవి. మూడో రోజు కస్టడీలో రవి ఉన్న భారీ నెట్వర్క్ సంబంధించి, అలాగే అతనికి సంబంధించిన ఐపీ అడ్రస్లకు సంబంధించి కూడా ఆరా తీశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక ఎథికల్ హ్యాకర్స్ను సైతం పిలిచి సర్వర్లు, ఇతర అంశాలపైన అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాధానం రాలేదు. సో ఎథికల్ హ్యాకర్స్కి సంబంధించి 4వ రోజు కస్టడీలో విచారణ భాగంగా బ్యాంకు ఖాతాల్లో ఉన్న ట్రాన్సాక్షన్స్, అలాగే డబ్బుల తరలింపు, ఐపీ అడ్రస్లు, అదే విదేశాలకు సంబంధించిన ఐపీ అడ్రస్లు, డొమైన్లు ఏ విధంగా అతను ఏర్పాటు చేసుకున్నారు, హైదరాబాద్, అమెరికా, ఫ్రాన్స్, కరేబియన్ ఈ దేశాల్లో ఏ విధంగా అతను ఈ డొమైన్లకు సంబంధించి విదేశాల నెట్వర్క్ నడిపించారు, ఇదే అనేక సంబంధించి కూడా ప్రశ్నించారు. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. ఈరోజు 5వ రోజు కస్టడీ. గడిచిన 4 గంటలుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని పైరసీ కేసులో కూడా విచారిస్తున్నప్పటికీ కూడా పొంతలేని సమాధానాలు ఇస్తున్నాడు. సరైన సమాధానాలను కూడా రాబట్టలేకపోతున్నారు పోలీసులు. సో 5వ రోజు మరికొద్దిసేపట్లో కస్టడీ కూడా ముగియనుంది. సో ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్ల కొనుగోలు పైన ప్రధానంగా ఈరోజు దృష్టి కేంద్రీకరించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమాధానం కూడా రాలేకపోతుంది. సో కస్టడీ విచారణలో భాగంగా పొంతలేని సమాధానాలు ఇవ్వడంతో మరొకసారి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకునేందుకు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు. మరి కస్టడీ పిటిషన్ మరోసారి ఫైల్ చేస్తే మరి జడ్జి వారు పరిశీలించి రెండోసారి కస్టడీకి ఇస్తారా, ఇవ్వరా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా నెలకొంది. సో సస్పెన్స్ నెలకొంది. సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో గడిచిన 5 రోజుల నుంచి కూడా ఐబొమ్మ రవిని విచారిస్తున్నప్పుడు ఎలాంటి సమాధానం రాబట్టలేకపోయారు. అంతా తానై నేనొక్కనే చేశానంటూ కూడా సమాధానం చెప్పడం, ముందే తను అరెస్ట్ అవుతానని చెప్పి ఎక్స్పెక్ట్ చేశానని ఒక సమాధానం చెప్పడం, తర్వాత తను హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ఫ్రెండ్ పిలిపించుకొని ఈమెయిల్ ద్వారా కొంత సంభాషణ జరపడం కావచ్చు, అలాగే ట్రాన్సాక్షన్ జరపడం కావచ్చు, వీటి వెనుక కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు గడిచిన 5 రోజుల నుంచి ఐబొమ్మ రవిని విచారిస్తున్నప్పటికి మాత్రం ఎలాంటి అరెస్టులు కూడా జరగలేదు. సో గతంలో 6 నెలల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు కేసును లోతుగా పరిశీలించి దర్యాప్తు చేసి 6గురిని అరెస్ట్ చేసిన క్రమంలో మరుసటి రోజే ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడు ఐబొమ్మ రవి. సో తను ఏ రోజైనా అరెస్ట్ అవ్వబోతానన్న ఒక సంకేతంతో ఉన్నప్పటికీ అతను చాలా పకడ్బందీగా ఐపీ అడ్రస్లు మార్చడం, అలాగే డొమైన్స్ని కొనుగోలు చేయడం, ఫ్రాన్స్, అమెరికా, కరేబియన్
అలాగే హైదరాబాద్ అమీర్పేట్ తన నివాసంలోనూ వైజాగ్లోనూ డొమైన్స్ని ఏర్పాటు చేసుకొని నెట్వర్క్ సంబంధించి చాలా అతను నెట్వర్క్ ఏ విధంగా కొనసాగించిన అనేక కోణాలు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. తర్వాత అతని నుంచి కూడా ఆరా తీస్తున్నారు. అంతా కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కస్టడీ విచారణ చాలా కీలకం కాబోతుంది. అతను ఇచ్చే సమాధానాలపైనే రేపు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రోజు 5వ రోజు కూడా కస్టడీ ముగియబోతుంది. ఇప్పటి వరకు ఎలాంటి పొంతం లేని సమాధానాలు ఇవ్వడం, ఇప్పుడు కూడా అతను సహకరిస్తున్నప్పుడు మాత్రం ఎలాంటి సమాధానాలు కూడా చెప్పలేకపోతున్నాడు. సో మరొకసారి కస్టడీ విచారణ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తే మాత్రం కస్టడీకి ఇస్తారా ఇవ్వరని మాత్రం సస్పెన్స్ నెలకొంది. అక్షయ. ఓకే కిరణ్.